ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? ఇప్పుడైతే అవకాశం ఉంది. 2014 సంవత్సరంలో ఏదైతే విభజన చట్టంలో పెట్టకపోవడం వలన అది సాధ్యం కాదు. పార్లమెంట్లో ఇచ్చిన హామీ కాబట్టి అది అవల, ఏది విడిగా హామీ కాబట్టి. దానికి తోడు నీతి ఆయోగ్ అప్పుడు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు 55-45 అంతకుముందు ఏంటి లెక్క ప్రకారం 90% నిధులు ఇటు, 10% నిధులు అటు. ఇది జాతీయ హోదా వస్తే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం అనేది. అట్లాంటి దాని నుంచి ఇది 52-42కి మార్చేశారు, 55-45కి. దాంతో శాంతం పక్కెళ్ళిపోయింది. హోదా అన్నటువంటి దానికి బదులుగా అన్నటువంటిది చెప్తూ వచ్చారు. తర్వాత బీహార్లో ఇస్తామన్నారు కిందసారి ఎన్నికలకు ముందు. ఇప్పుడు నితీష్ కుమార్ అది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నితీష్ కుమారు కీలకమే, ఎన్డీఏకి చంద్రబాబు కీలకమే. ఈ రెండు రాష్ట్రాలు కూడా, ఇదేమో ఆంధ్రానేమో విభజన సందర్భంలో అన్యాయం జరిగిన రాష్ట్రం, అదే సందర్భంలో అక్కడేమో బీహార్లోనేమో బాగా సుదీర్ఘకాలం పాటు నష్టపోయిన రాష్ట్రం. ఈ రెండిటికి హోదా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా హోదాలో భాగంగా ఇచ్చేటటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి పన్ను రాయితీలు అన్నటువంటిది క్రిందసారే చంద్రబాబు ఉన్నప్పుడే ఇచ్చారు. 30%, 30+10+10, 30% డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జంప్షను, 10% వచ్చేటప్పటికినేమో పెట్టుబడి మీద, 10% ఏదైతే డిడక్షన్ మీదన. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏకదం ఇవ్వడమా? ఏదైనా హోదానే ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.